ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 లక్షల ఈసీఎస్ కార్డులు ఉంటే 1,02,00,000 మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. గుంట భూమి ఉన్న రైతును ఉపాధి హామీ కూలీగా గుర్తించినట్లు ప్రభుత్వం చెప్పడం అన్యాయమని అన్నారు. 5 గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద 1,500 మాత్రమే వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ కూలీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 నష్టపోతున్నారంటూ హరీష్ రావు అసహనాన్ని వ్యక్తం చేశారు.